ఇది ఏదో చిన్న విషయం అనుకోకండి. నాకైతే ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా డ్రగ్స్కి ఏదో సంబంధం ఉంది ఖచ్చితంగా. మొన్నటి వరకు మీరు వైట్ ఛాలెంజ్ అంటే మీరు రాలేదు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఒక మాజీ ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుపోయాడు. దాంతోపాటు అక్కడ గన్ బెలుస్తారు. అంటే ఏం కల్చర్ ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటారు తెలంగాణలో మీరు? ఓ దిక్కు రేవంత్ రెడ్డి గారు పొద్దున్నేసి రాత్రి వరకు ఈగిల్ అనే టీం పెట్టి డ్రగ్స్ ని ఏరివేయాలి, ఈ సమాజాన్ని కాపాడాలి, చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారని ఆయన వాళ్ళు చేస్తుంటే సహకరించాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఏ విధంగా ఈ సొసైటీని బాగు చేద్దాం అనుకుంటున్నారు? ఏంది మీ పార్టీ? అసలు మీ పార్టీ తీసుకుంటున్నా అసలు మీ పార్టీకి ఏ విధానం ఉందో ఒకసారి చెప్పాలి. మొన్న ఒక బార్ షాప్ లో మాట్లాడుతున్నారు, అరే మంద అయిపోయిందిరా ఇట్లా చేద్దామని అంటే, అరే ఏదైనా టీఆర్ఎస్ లీడర్ని పట్టుకుంటే మనకు గంజా దొరుకుతుందిరా అంటున్నారు. ఈ విధంగా సొసైటీని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతే మీరు ఏ విధంగా సొసైటీ బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి.